హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో నచ్చితే ఆ వీడియోని లైక్ చేయండి. ఈరోజు నా వీడియో ఏంటంటే, ఇది కుకట్పల్లి లూలు మాల్ ఉంది కదండి, లూలు మాల్ పక్కనే అనమాట మంజీరా మాల్ ఉంటుంది, దాంట్లో ఉంటుందన్నమాట. ఇది స్టీల్దండి. స్టీల్ అన్ని కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్, పింగాణి ఐటమ్స్, మీకు కావాల్సినవి ఇది స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా, ఇత్తడివి ప్రతి ఒక్కటి ఉందండి. ఇది లేదు అని కాదు, చాలా పెద్దదనమాట ఈ షాపు. నేను దాంట్లో ఉండే స్టీల్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ ఒకటి, మళ్ళీనేమో మనకు అదే పింగాణి ఐటమ్స్, కుక్కర్లు ఇలాంటివి బేసిక్ తీసానమాట. కొన్ని అయితే ఇవైతే అండి ఇనపది ఉంటుంది కదా, ఇనపది అన్న చాలా వెయిట్ ఉందనమాట. ఇప్పుడు వీటిల్లో కూడా మనం కర్రీస్ ఇవి చేసుకుంటున్నారు కదా, అవన్నమాట చాలా ఆఫర్లో కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసేసి మీకు రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతున్నాయండి. ఇవి ఎందుకంటే చాలా వెయిట్తో కూడుకున్నాయి. ఇప్పుడు అందరూ మనకు అల్యూమినియంలో తినొద్దు అని చెప్పేసి అంటున్నారు కదా, ఇలాంటి వాటిలో ఇప్పుడు ఇనప వాటిల్లోనూ మనకు స్టీల్ వాటిలోనే తినాలి ఫుడ్ అని చెప్పేసి అంటున్నారు కదా. ఎక్కువగా నాన్ స్టిక్ కూడా తక్కువగా వాడమంటున్నారు కదా, దానికి సంబంధించినవి అనమాట. నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే. మీకైతే వెయిట్ కూడా 1000 రూపీస్కి వస్తుందండి. అదైతే కళాయి వచ్చింది, చక్కగా వెయిట్ వచ్చిందనమాట. చాలా బాగున్నాయండి ఇవి. స్టీల్ గిన్నెలండి, చాలా అంటే నేను కొన్నిటివైతే ప్రైజెస్ తీసానండి దగ్గరగా, కొంచెము మరీ బేసిక్గా ఎక్కువగా తీయడానికి అవ్వలేదనమాట. నాకు చాలా పెద్ద షాప్ అనమాట. ఐటమ్స్ కూడా కొంచెం అవసరమైనవే నేను వీడియోలాగా తీసా. ఫుల్గా వీడియో తీయాలి అని అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, కొంచెం కష్టం అవుతుంది అనేసి తీయలేదనమాట. మీరు కావాలి అంటే ఒక్కసారి వెళ్ళండి, ఆ షాప్కి వెళ్తే కూడా చాలా అంటే చాలా చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే మాత్రం స్టీల్ ఐటమ్స్ పైన, కుక్కర్ల పైన చాలా బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నారనమాట. మనకు 600 800లోనే 600కే అండి చిన్న కుక్కర్ వస్తుందన్నమాట. మనం పప్పు పెట్టుకుంటాం కదా, ఒక గ్లాస్ రైస్ అంటే 250 గ్రామ్స్ రైస్ పెట్టుకునేదాకా, ఇద్దరు మనుషులు తినేయటానికి సరిపడేంత రైస్ పెట్టుకునేదంతా కుక్కర్ అనమాట. మనకి 800 రూపీస్లోనే వస్తుంది. చాలా అంటే చాలా బెస్ట్. అంటే వాళ్ళ దగ్గర ఆఫర్స్ ఉన్నాయో మరి సేల్ నడుస్తుందో తెలియదు, డిస్కౌంట్ సేల్ అయితే చాలా పెట్టున్నారండి. ఇవన్నీ చేపల గిన్నెలు కానీ, ఏదైనా ఫ్రై చేసుకోవడానికి కానీ, స్టీల్ అండి మొత్తం. ఇది స్టీల్ అనమాట. ఎంత వెయిట్ ఉందో తెలుసా ఒక్కొక్కటైతే. మనము డబ్బులు కనుక కొంచెం పెట్టేనా మహా అయితే, నేను డీమార్ట్ వాటికి వీటికి లేదా సనత్ నగర్లో ఉండే స్టీల్ ఐటమ్స్కి ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఇది రీజనబుల్ ప్రైస్గానే ఉందన్నమాట. మనకు కుక్కట్పల్లి ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరికీ ఇది చాలా దగ్గర అవుతుందన్నమాట. ఇప్పుడు లూలు మాల్ పక్కనే వస్తుందన్నమాట. మీరు లూలు మాల్కి వెళ్ళే ముందే యువతలకే ఉంటుంది. చాలా బాగుందండి అసలుకైతే. ఇవైతే వినపవిలాగా ఉన్నాయి అన్నమాట. అవైతే ఎంత వెయిట్ ఉన్నాయంటే అంత వెయిట్ ఉన్నాయి. అది బాగుంది కూడా, క్వాలిటీ బాగుంది. దానిపైన ఉండే క్యాప్ వస్తుంది కదా, క్యాప్ కూడా ఏంటంటే మనకు గాజుది కాదనమాట, ఒకలాంటిదండి స్టీల్. అది ఏంటంటే ఒకలాంటి రబ్బర్ లాగా ఉందన్నమాట. కింద పడితే పగిలేలాగా ఏం లేదనమాట. చాలా బాగుంది. ప్లస్ ప్లేట్తో సహా వస్తుంది, మనకు క్యాప్తో సహా. మనం వాటిని జాగ్రత్తగా వాడుకున్నాం అనుకోండి, బోలెడు రోజులు వస్తాయన్నమాట. అది ఎట్లయినా సరే అంత తొందరగా పాడైపోవు కదా. ఈ స్టీల్ కూడా అండి చాలా వెయిట్ ఉంది కాబట్టి మనకు అడుగంటిద్ది అనే భయం కూడా లేదనమాట. వీటితో ఏమి అంత అంటే పాడైపోతాయి అనేసి అట్లా ఏం లేదనమాట. స్టీల్ కూడా మంచి క్వాలిటీది కాబట్టి చాలా బాగుంది. స్టీల్వి చేపల గిన్నెలు కూడా అండి, స్టీల్లోనే చేపల గిన్నెలు ఉన్నాయి, ఫ్రై ప్యాన్స్ ఉన్నాయి. నాన్ స్టిక్లో కూడా ఇప్పుడు కొత్తగా అనమాట. ఇప్పుడు చూడండి, ఇది రెడ్ కలర్లో ఉంది కదా, మంచి కంపెనీవే ఉన్నాయండి. పానాసోనిక్ వీటిలోనే, మళ్ళీ ఎలక్ట్రికల్ ఐటమ్స్లో అయితే అండి మనకు ఫిలిప్స్లో వాటిలోనే అన్నిట్లో కూడా చాలా అంటే చాలా హోల్సేల్ ప్రైస్లోనే వీళ్ళు ఇస్తున్నారు. మీకు గనక ఒకవేళ మీరు గనక ఆ సరౌండింగ్లో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, ప్రతిదీ ఉంది. వీటి అన్నిట్లో కూడా నాకు వెయిట్ బాగున్నాయి. వెయిట్ వైజ్ చాలా అనమాట, చాలా వెయిట్గా ఉన్నాయి. మనకేంటంటే మాడిపోతాయి, పాడైపోతాయి అనే భయమే లేదనమాట. ఇది చాలా రోజులు అంటే చాలా రోజులు మనకు వస్తాయి. జాగ్రత్తగా అంటే
పిచ్చి పిచ్చిగా కాకపోయినా దీన్ని మెయింటైన్ చేసేది ఉంటుంది కదా. ఇప్పుడు ఇనపది అన్న తర్వాత ఏంటంటే దానికి ఆయిల్ అప్లై చేయటం, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మనకు ఎట్లయినా అడ్వర్టైజ్మెంట్లో వాటిలో తెగ చెప్తున్నారు. ఇదే నేను అమెజాన్లో చూశానండి. ఇవి ఎంత 3,500 4,000 అట్లా కాస్ట్ ఉంటాయి అనమాట. చిన్నదే అని మళ్ళీ ఈ సైజు కూడా కాదు, చిన్న సైజే అనమాట. చాలా కాస్ట్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు చూడండి క్యాప్ చూపిస్తున్నా. అది యాక్చువల్లీ అది ఏంటంటే గాజుది కాదనమాట, పగిలిపోయేలాగా లేదు, ఒకలాంటి ప్లాస్టిక్ లాగా ఉందనమాట. అది చాలా బాగుందండి. వాటి పేరు నాకు యాక్చువల్లీ రావట్లేదు, కానీ చాలా అంటే చాలా దాని క్వాలిటీ చూసినా కానీ మీరు కనుక ఈ సరౌండింగ్స్లో ఖచ్చితంగా వెళ్ళాలి అని నాకు అనిపించింది అనమాట. కొన్ని ఐటమ్స్ అయితే అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి నాన్ స్టిక్దే ఇది. దీన్ని నాన్ స్టిక్ లాగా వాడుకోవచ్చు. మనం ఇప్పుడు రేపు ఏదైనా చికెన్ కర్రీ కానీ అలాంటిది వండుకోవచ్చు. ఇడ్లీ పాత్ర లాగా 2 in 1 లాగా అనమాట. ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ అన్నీ 2 in 1 లాగే ఉన్నాయన్నమాట. మనం 2 విధాలుగా వాడుకోవచ్చు అనమాట. అట్లా ఉన్నాయి ప్రతి ఐటెం కూడా. ఇప్పుడు చూడండి ఇడ్లీ పాత్రకి ఒక్కొక్క దాంట్లో 6 వచ్చాయన్నమాట. 6 వచ్చినా కానీ మనం ఒక ప్లేట్లోనే 4 ఉంటాయి కదా, అట్లాంటిది మనకు 8 ఉన్నాయి అనమాట ఒక ప్లేట్లోనే ఇడ్లీలు చేసుకోవడానికి. గుంత పొంగనాలకు చూడండి అందరు కామన్గా ఉంటాయి కదా, అలా కాకుండా చూడండి ఎలా ఉందో. ఇది డిఫరెంట్గా ఉంది కదా, ఇలాగే ఉన్నాయి. వెయిట్ కూడా ఒక్కొక్క ఐటెం వెయిట్ ఉంది, ప్లస్ డిఫరెంట్గా కూడా ఉన్నాయండి. నాన్ స్టిక్లో కూడా మనకు చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు కుక్కర్లు చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన కుక్కర్లు అయితే చెప్పక్కర్లేదండి. చిన్ని దాని నుంచి పెద్ద దాని వరకు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు వాడుకోవాలి, మనం ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా పెద్ద కుక్కర్లు పెట్టాలనుకోండి, ఒక 2-3 ఫ్యామిలీస్ వచ్చినాయి అనుకోండి, ఆ సైజు వరకు కూడా ఉన్నాయన్నమాట కుక్కర్లలో. స్టీల్వి, నాన్ స్టిక్వి, ఇంకా మనకు అల్యూమినియం కుక్కర్స్ రకరకాలు ఉన్నాయండి. కుక్కర్లు అయితే అసలు చెప్పక్కర్లేదు. వెరైటీస్ అంటే లేటెస్ట్గా వచ్చిన వెరైటీస్ అన్ని రకాలు ఉన్నాయండి. నేను అదే అంటున్నాను, ఒక్కసారి ఈ సరౌండింగ్లో మనకు తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా, నాకు కూడా ఇది తెలియదు అంటే మేబీ నేను షాపుని చూసినప్పుడు ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ లేదండి రీజనబుల్ ప్రైజే అనమాట ఇది మాత్రము. మనకేంటంటే మనం ఇప్పుడు మామూలుగా సూపర్ మార్కెట్స్లో వాటిలో వెళ్ళి చూసినప్పుడు దానికంటే కూడా చాలా తక్కువ కాస్టే ఉన్నాయి. అంటే మరీ ఇంత చీప్గా వస్తాయని కాదు, కానీ క్వాలిటీ మంచిది కదండి. ఇప్పుడు చూడండి అంత పెద్ద గిన్నె 1,700 రూపీస్ స్టీల్ది, పైన ఇట్లా క్యాప్ వచ్చిందనమాట. చక్కగా అసలుకి 2-3 ఫ్యామిలీస్ అయితే బిర్యానీ చేసుకొచ్చింది. అంత బాగుంది, అంత పెద్దగా ఉంది. మీకు పిక్చర్లో కనిపిస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ అక్కడ మాత్రం బాగుంది. ఇప్పుడు చేపల గిన్నెలాగా అనమాట, మనం ఫిష్లో వండుకుంటాం కదా, ఫిష్ కర్రీ సైజెస్ వారీగా ఉన్నాయండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఇప్పుడు చేపలు కూడా విరిగిపోకుండా ఇట్లా రౌండ్ కావాలి కదా, స్టీల్లో అనమాట. ఇది మామూలుగా మనకు అల్యూమినియం గిన్నెల్లో వస్తాయి కదా, అల్యూమినియం గిన్నె లేదు అంటే మట్టి పాత్రలో వాడతాం, కానీ ఇందులో చూడండి స్టీల్లో ఎంత బాగుందంటే అంత బాగుంది. అన్ని సైజెస్లో ఉన్నాయండి. మనము ఒక ఐటెం చూపించామనుకోండి, అందులో మనకు దగ్గర అన్ని సైజెస్ అనమాట. ఇప్పుడు రౌండ్ది, చిన్నది, పెద్దది, మీడియం సైజు, ఇట్లా అన్ని సైజెస్లో ఉన్నాయి అన్నమాట. మనకు మీరు కనుక పెళ్ళి కూతురికి సారె పెట్టాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ షాప్ అండి. ఏ రకమైన ప్రతి ఐటము ఉంది షాప్లో. నేనేంటంటే ఇప్పుడు స్టీల్వే కొంచెం నాకు బాగా అనిపించింది అనమాట, అందుకని స్టీల్ది ఫస్ట్ చేసి పెడుతున్నాను. ఇంకా ఇత్తడివి ఉన్నాయండి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఈ గిన్నె అండి నేనే తీసుకున్నాను, 2,500 పెట్టి నేను తీసుకున్నానండి. అదే గిన్నె వీళ్ళ దగ్గర 1,400 రూపాయలకండి ఆ గిన్నె. అసలు నాకు అదే చాలా ఆశ్చర్యం వేసింది, అయ్యో అనిపించింది. ఇవన్నీ చూడండి అక్కడ ఓన్లీ ఒకటే ఉంటుంది, వీళ్ళ దగ్గర చూడండి ఇదే గిన్నెల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు, పెద్ద పెద్దవండి. అసలు గిన్నెలు అయితే మాత్రం మనకు ఏంటంటే ఫంక్షన్స్కి నేను చిన్న చిన్నవి ఇలాంటివి ఉన్నాయి, కానీ నేను అవి ఏం తీయలేదండి. కొంచెం బేసిక్, కొంచెం పెద్ద ఐటమ్సే తీయాలి అనే ఉద్దేశంతో తీసానమాట. గ్యాస్ పొయ్యి చూడండి, స్టీల్ గ్యాస్ పొయ్యి. ఇది మా అమ్మ వాళ్ళు తీసుకున్న 1,800 రూపాయలు పెట్టి కొనిందండి. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా తక్కువ. నేను యాక్చువల్లీ తీసాను కూడా అనమాట. 1,300 ఎంతో ఉందండి, 1,275 1,375 రూపాయలు ఉందన్నమాట. పెద్ద సైజు అది. మామూలుగా 2 పొయ్యిలు ఉన్నాయి, మనం ఏమన్నా వాడాలి అనుకుంటే గ్యాస్ పొయ్యిల్లో. అలాంటి స్టీల్ దాంట్లో ఇప్పుడన్నా ఫంక్షన్స్కి వాటికి అయినప్పుడు బయట పెట్టుకొని చేసుకుంటాం కదా, అవి ఎన్ని మోడల్స్ ఉన్నాయండి. ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నేను కొన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసాను అనమాట. ఆల్మోస్ట్ ఏం దొరుకుతాయి అని చెప్పేసి ప్రతిదీ మనం బ్రెడ్ చేసుకోవడానికి, చపాతీ పిండి కలుపుకోవడానికి కూడా ఇప్పుడు మిషన్ వచ్చినాయి కదా, చాలా బాగుంది. జ్యూసర్ కానీ కొన్నిటికి దగ్గరగా తీసి రేట్లు తీయడానికి ట్రై చేశానండి చాలా వరకు. అయితే కూడా ఈ హోమ్ డెకర్లో అన్నీ ఉన్నాయండి. అసలుకి ఇది లేదు, ఇది ఉండదేమో అని చెప్పేసి లేదు. అదే చెప్పా కదా, మీరు పెళ్ళికి సారీ ఇవ్వాలి అనుకుంటే మాత్రం
బెస్ట్ షాప్ అండి. ఒక్కసారి వచ్చి విజిట్ చేశారే అనుకోండి, బాగా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. దీంట్లో మాత్రం మీరు ఒకవేళ ఇది లేదు కొంచెం రేట్ ఎక్కువేమో అని అనడానికి లేదండి. క్వాలిటీ ఉంది, ప్లస్ అన్ని బ్రాండ్స్వి దొరుకుతాయండి. ఇప్పుడు మనకు బజాజ్లో కానీ, లేకపోతే ఫిలిప్స్లో కానీ, మళ్ళీ ఇప్పుడు వచ్చిన సుజాత కానీ, అన్ని రకాల బ్రాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మనకు ఒకవేళ నాకు ఫిలిప్సే కావాలి అని అనుకున్నాను, అది దొరుకుతుంది. లేదులేండి నాకు ఎందుకు మామూలు సుజాతాలో చూద్దాము, పానాసోనిక్లో చూద్దాం, ఇలా ఉంటాయి కదా వాటివి. ఆ కంపెనీస్ అన్నీ ఉన్నాయి. మీరు రేటు కూడా ఒక దగ్గరే కంపేర్ చేసుకోవచ్చు. అంటే అన్ని ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇలా ఉన్నాయా అంటే కాదు. జస్ట్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఓవెన్లు, మనకు ఇది ఉంటాయి కదా నాన్ స్టిక్ ప్యాన్లు కానీ, ఇప్పుడు దీంట్లో వచ్చే జ్యూసర్లు కానీ, బ్రెడ్వి చేసుకునేవి కానీ, అట్లాంటివి అనమాట. అంతేగాని మరి ఈ పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఉంటాయని నేను చెప్పట్లేదు. ఇలాంటివి మీకు ఇక్కడ సింపుల్గా చెప్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లు అయితే అండి చాలా రీజనబుల్ ప్రైసే అనిపించింది. పెద్ద పెద్దవి ఉన్నాయి, బాగా అనిపించాయి అనమాట. జ్యూసర్లు అయితే చాలా బాగున్నాయి. రైస్ కుక్కర్లు అసలుకైతే అండి చెప్పక్కర్లేదండి. ఇక్కడైతే అసలుకి చాలా అంటే చాలా పెద్దది. మీరు బయట కానీ ఆన్లైన్లో కూడా ఇవి దొరకవు అనమాట. అంత మంచివి, అంత తక్కువ రేట్లో ఉన్నాయి. మనకు ఆన్లైన్లో కూడా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కొత్తగా లేటెస్ట్ వచ్చినాయి పెట్టరు కదా, ఓల్డ్ ఉంటాయి కదా, కానీ వీళ్ళ దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి, భలే ఉన్నాయండి. ఇవైతే రైస్ కుక్కర్లు చూడండి, మామూలుగా మన పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉన్నారనుకోండి, చిన్నది, ఇదిగో 1200 రూపీస్కే ఇప్పుడు మంచి కంపెనీది వస్తుంది, చాలా బాగుంది. ఇవైతే పైనంతా వచ్చేసి స్టీమ్ చేసుకోవడానికి, ఎగ్స్ కానీ ఏమన్నా స్టీమ్ చేయడానికి, లోపల ఒక గ్లాస్ రైస్ ఈజీగా ఉడికిద్దండి. ఎవరన్నా ఇద్దరు మనుషులు ఏమన్నా ఉన్నా కానీ, లేదా ఒక పాప మ్యాగీ చేసుకోవడానికి, చిన్న చిన్న వంటలు చేసుకోవాలనుకోండి, అది చాలా బాగుంటుంది అనమాట. అది మంచిగా అనిపించింది నాకు, అందుకని అంత బాగా దగ్గరగా వీడియో తీశాను. జ్యూసర్లు ఉన్నాయి, మిక్సీలు ఉన్నాయి. అంటే ఇది లేదు అని కాదు, కానీ అన్నీ ఉన్నాయి, కానీ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అని నాకు అనిపించింది అనమాట. జ్యూసర్లు కూడా మిక్సీలు కూడా మనము ఏంటంటే రకరకాలు, అంటే అందరూ ఒకటే ప్యాటర్న్ వాడకుండా చూడండి, ఆ మిక్సర్ ఎంత బాగుందో. అందరూ ఒకటే, కొంచెం డిఫరెంట్గా మన ఇంట్లో కూడా ఉండాలి అనుకుంటే మాత్రం అది భలే ఉన్నాయి అనమాట. కొంచెం డిఫరెంట్గా థింక్ చేసి, కొంచెం డిఫరెంట్ యూనిక్గా అందరి ఇళ్ళల్లో ఉండేవి కాకుండా మన దగ్గర డిఫరెంట్ ఉండాలి అనేసి అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ప్లేస్ అండి. మనం పోతే పోయిందిలే, ఒక 200 300 మహా 1000 రూపాయలు పోయినా కొంచెం యూనిక్గా అందరికంటే బాగా పెట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. మళ్ళీ మనకేం తెలుసా అండి, ఇవి ఉన్నాయి కదా, గ్రిల్స్ కానీ మనం చేయడానికి కానీ, ఎప్పుడన్నా ఏమన్నా ఫంక్షన్స్ అయినప్పుడు కానీ, వంటలు వేడిగా ఉండడానికి, చిన్న ఫంక్షన్ చిన్నవి చేసామనుకోండి, ఇప్పుడు మనము హల్దీ కానీ అట్లాంటి చిన్నవి చేసినప్పుడు మనమే వండిపిచ్చేసుకొని పెట్టుకుంటాం కదా, అవి బాగున్నాయి అనమాట. అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదే రైస్ కుక్కర్ అండి నేను చెప్పింది, 7000 రూపాయలు. పెద్ద పెద్ద గిన్నెలు వస్తాయండి, హాయిగా ఎన్ని కిలోలు పట్టిద్ది అనేది, అంటే నాకు అబ్బాయి ఇది ఈజీగా 5 kgs వరకు పట్టిద్దని నాకు అనిపించినట్టు పెద్ద గిన్నె అండి అది. అసలుకి చాలా పెద్దగా ఉంది గిన్నె కూడా. అసలుకి నేను యాక్చువల్లీ మీకు చూపించడానికి ట్రై చేశాను, కానీ మరి మీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు, కానీ ఈజీగా ఉడికిద్దండి 5 కిలోలు. ఏమన్నా పెద్ద ఫంక్షన్ అయిందనుకోండి, అవి 2 గిన్నెలు వస్తాయి, 7000. మామూలుగానే మన నార్మల్దే అంత ఉంది కదా, 35445 దాకా ఉంటున్నాయి నేను బయట అడిగితేనే. ఇప్పుడు ఇంకో 2000 వేసుకున్నాను అనుకో, మంచిది వచ్చేస్తుంది అసలు పెద్దది. నాకు అది బాగా అనిపించింది, అదైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎవరైనా ఇప్పుడు కొనుక్కోవాలి అనుకుంటే రైస్ కుక్కర్ అది చూడండి. ఇవన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయండి, నేను అందుకనే తీసాను అనమాట. 1300 చాలా పెద్దగా బాగున్నాయండి. ఇవైతే చక్కగా అన్నము ఎవరైనా వచ్చినప్పుడు కూడా, అంటే ఏదైనా చికెన్ కర్రీ కానీ, లేకపోతే ఇప్పుడు ఆలూ కుర్మా కానీ, ఇట్లాంటి ఫ్రైస్ కానీ ఏమైనా చేయాలి అనుకోండి, ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఐటెము నాకు. అందుకనే అదే అనిపించింది అనమాట. అన్ని ఐటమ్స్ కూడా భలే డిఫరెంట్గా ఉన్నాయి, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి, ఎవరికన్నా యూజ్ అవుతుంది, దగ్గరలో కూడా ఉంది కాబట్టే తీసాను అనమాట. చిన్న చిన్న కుక్కర్లు కూడా ఉన్నాయండి. నేను ఆల్మోస్ట్